టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ కేంద్రం మధ్యాహ్నం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 34.4 డిగ్రీలు, గుమ్మడిదలలో 34.8 డిగ్రీలు, అమీన్పూర్లో 34.8 డిగ్రీలు, రామచంద్రపురంలో 33.8 డిగ్రీలు, పటాన్చెరులో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం 51.8% ఉంది. బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలును చూసి మాట్లాడాలని కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మొన్నటి వరకు కులగణనకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఇప్పుడు రాహుల్ గాంధీకి భయపడి కులగణన చేస్తానని అంటుందని ఎద్దేవా చేశారు. బాలరాజు, చంద్రకళ, చందన, శ్రీకాంత్, కిరణ్, భాను పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనార్థం వేములవాడకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ మధుసూదన్ రావు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అటు తదుపరి న్యాయమూర్తి శ్రీలక్ష్మి గణపతి దర్శనం, స్వామివారి దర్శనం, అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు అద్దాల మండపంలో ఆశీర్వచన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు, వేద పండితులు వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. మందమరి పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన జుప్పాక నరసయ్య కుటుంబానికి ఆటో కార్మిక సేవా సమితి చేయూతనందించింది. వారి ఇంటికి వెళ్లి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందించారు. వారి కుటుంబం జీవనోపాధి కోల్పోవడంతో సాయం చేసినట్లు సేవా సమితి చైర్మన్ నేరెళ్ల వెంకటేష్, వైస్ చైర్మన్లు సూరం శ్రీనివాస్, బూకాల సంతోష్, గోవింద శంకర్, గంగిపల్లి అంజీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసింది కులగణన సర్వే కాదు, ఉత్త కులాల సర్వే మాత్రమే అని, అది కూడా తూతూ మంత్రంగా నామమాత్రంగా కాంగ్రెస్ కులాల సర్వే నిర్వహించిందని, సమగ్ర కుటుంబ సర్వేకు దీనికి తేడా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఏనాడు ఎక్కడా కులగణన సర్వేని వ్యతిరేకించలేదని, వెనుకబడిన వారికి న్యాయం చేసే విధంగా ఉండాలని కోరినట్లు తెలిపారు. బీజేపీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసాలో నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షులు రావుల రాము, కుంటాల మండల అధ్యక్షులు నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన యనపోతల మల్లేష్, కట్ట రవిలను సన్మానించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు. జిల్లా గ్రంథాలయం శ్రీ రాధాకృష్ణ ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి మూలమలుపు ప్రమాదకరంగా మారింది. ఈ జంక్షన్ వద్ద నిత్యం ప్రమాదాలు జరిగి పలువురు స్వల్ప తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఇటీవల తార్ రోడ్డు వేయడంతో ఇరువైపుల నుంచి వాహనాలు వేగంగా వచ్చి ఈ మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు ఢీకొంటున్నాయి. జంక్షన్ వద్ద సగానికి పైగా రోడ్డుపై ప్రధాన నీటి పైప్లైన్, మ్యాన్హోల్, విద్యుత్ స్తంభాలు ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బైంసా మండలం దేగం గ్రామానికి చెందిన వడ్డేరాజు ఇంట్లో ఇటీవల షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న టీవీ, బంగారం, వెండి, ఆహార సరుకులు, నగదు అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. కుటుంబానికి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయల నగదు, నిత్యావసర సరుకులు అందజేశారు. కొల్లాపూర్ పట్టణంలో నాగర్ కర్నూలు వెళ్లే బస్సును మహిళ చెయ్యెత్తి ఆపగా బస్సు ఆపకుండా వెళ్లిందని ప్రయాణికులు తెలిపారు. చెయ్యెత్తితే బస్సు ఆపాలని ఆర్టీసీ నిబంధన ఏమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. పేదవారు ప్రయాణం చేసే ఆర్టీసీలో ప్రయాణికులు అంటే చిన్న చూపు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయానికి భక్తుల సందడి నెలకొంది. రాజన్నను దర్శించుకున్న భక్తులు బద్దిపోచమ్మ తల్లితో పాటు భీమను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అర్చకులు, వేద పండితులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు దిన సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.